రమాలా కలెక్షన్స్ ఫిబ్రవరి 7న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. కానీ ఆమె ముఖ్యమంత్రిని విమర్శించకుండా ఎంతసేపు నాన్నను బీఆర్ఎస్ని విమర్శిస్తోందిగా ఎవరు కవిత. సార్ వాళ్ళ మధ్యలో ఏం పంచాయతీ ఉందో వాళ్ళు సెటిల్ చేసుకోవాలి. ఉమ్, వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి ఆమె వచ్చి బయట మాట్లాడుతున్నది. ఆమెను చూస్తుంటే ఏమనిపిస్తున్నది అని అంటే కవిత గారిని వాళ్ళు చేసే దుర్మార్గ పనులు చూడలేక ఆమె బయటకు వచ్చింది అనిపిస్తుంది నాకైతే. ఇక దేశంలో ఏది చేసినా రేవంత్ రెడ్డి గారు చేసిందని మాట్లాడుతున్నారు వీళ్ళు. నేను అదే చెప్తున్నాం కదా, ఒక సామెత ఉంది ఉర్దూలా, నాచిన నీయాయతో ఆంగన్ తేడా అని. ఉమ్, ఫస్ట్ నువ్వేంది, నీ కథ ఏంది, మమ్మల్ని ప్రజలు ఎందుకు కూడా కొట్టినరు, మా చెల్లె మమ్మల్ని నిష్పెట్టి ఎందుకు పోయింది, లేకపోతే నా కూతురు నన్ను నిష్పెట్టి ఎందుకు పోయింది, నా కవిత గారు మమ్మల్ని ఎందుకు తిడుతున్నారు, పోనీ ఆమె తిట్టిన దానికి వీళ్ళు ఎందుకు జవాబిస్తలేరు, పోనీ మమ్మల్ని తిడుతురు కదా దినం పొద్దున్న లేచి, ఉమ్. మరి ఆమె ఏం తిడతలేరు? తిడితే ఆమె పెద్దది అవుతుందండి. తిట్టు పెద్దది కాదు, తిడితే ఇంకేమైనా ఇంకా గందికోట రహస్యంలోకి వెళ్ళి ఇంకేమైనా బయటికి వస్తాయేమని చెప్పి భయపడుతున్నారు వాళ్ళు. ఓకే, గందికోట రహస్యంలోకి వెళ్ళి ఇంకేమైనా బయటికి వస్తాయేమని భయపడుతున్నారు. ఇప్పుడు కవిత మీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారా? సార్ ఆ స్థాయి నాది కాదు, నేను కమెంట్ చేసిన అది మా పిసిసి అధ్యక్షుడు మా మీనాక్షి నటరాజన్ గారు, ముఖ్యమంత్రి గారు చూసుకుంటాం. ఎందుకంటే పార్టీలో ఎవరైనా చేరాలన్నా చేరొద్దు అనేది నా స్థాయి కాదు. కాదు, మీ నేను స్థాయి మొన్నటి దాకా కాదు. జిల్లా అధ్యక్షుని ఉంటే ఇప్పుడు ఆ జిల్లా అధ్యక్షుని కూడా కాదు. నా టర్మ్ అయిపోయింది. సో కాంగ్రెస్ లో నేను కార్యకర్తనే ఇప్పుడు. ఓకే, సో ఒక కార్యకర్త ఆ స్థాయి స్టేట్మెంట్ ఇచ్చేది మా దాంట్లో కాదండి. మీరు discipline మాజీ అనేది ఉంటుంది. డిసిసి అధ్యక్షులు, మీరు చిన్న కార్యకర్త కాదు, మీరు ఇప్పుడు చిన్న senior కార్యకర్తనే. కాంగ్రెస్ లో ఆ, పదవి ఉన్నప్పుడు ఆ. హోదా ఉంటది, ఓకే. లేకపోతే కార్యకర్తనే. దాంట్లో ఏం తప్పలేదు, ప్రౌడ్ గా చెప్పుకుంటాం మేము కాంగ్రెస్ కార్యకర్త అని. కాదు, డిసిసి అధ్యక్షుడిగా 6 months లో మీరు ఖైరతాబాద్లో ఏం సాధించారంటే ఏం చెప్తారు? సార్ ఒక మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఉమ్, ఏ కార్యక్రమం మొదలు పెట్టినా ఉమ్, రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా స్టార్ట్ అయ్యేది ఖైరతాబాద్ జిల్లా నుంచే. ఉమ్, ఎందుకంటే సెక్రటరియట్ ఈడనే ఉంటుంది, అసెంబ్లీ ఈడనే ఉంటుంది, మా గాంధీ భవన్ ఈడనే ఉంటుంది, మంత్రుల క్వార్టర్స్ ఈడనే ఉంటుంది, ఈరోజు ప్రజాభవనం ఈడనే ఉన్నది, మొత్తం మినిస్టర్ క్వార్టర్స్ ఈడనే ఉంటుంది. కాబట్టి ఖైరతాబాద్ అనేది గుండెకాయ రాష్ట్రానికి. ఆ జిల్లాకు అధ్యక్షుని నన్ను చేసిన ముఖ్యమంత్రి గారు. సో ప్రతి కార్యక్రమం కూడా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేసినది అంటే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ స్టార్ట్ చేసే ప్రోగ్రాం ఖైరతాబాద్ జిల్లా నుంచే. సో రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రోగ్రాం చేయాలన్నా కానీ మేము ఇక్కడ నుంచే స్టార్ట్ చేసేవాళ్ళం, పోరాటం చేసినాం, రాష్ట్ర వ్యాప్తంగా మెసేజ్ పంపించగలిగినాం. సరే హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పర్ఫామ్ సరిగ్గా చేయలేకపోయింది, కానీ 100% రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలలో మొత్తం స్వీప్ చేయబోతుంది. ఇంత చేసిన మీరు అంబర్పేటకి ఎందుకు వెళ్ళారు ఖైరతాబాద్ నుంచి? సార్ పార్టీ ఆదేశిస్తే ఉమ్, కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్ ఉమ్, ప్రకారము ఒకరి దగ్గర ఒక క్యాండిడేట్ని అకామిడేట్ చేయాలన్నప్పుడు ఒక్కోసారి సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. సో సాక్రిఫైస్లో భాగంగానే ఎన్నిసార్లు సాక్రిఫైస్ చేస్తారు అని? ఏం లేదు, మొన్న అసలు యాక్చువల్ ముఖ్యమంత్రి గారు నన్ను కంటెస్టే చేయొద్దన్నాడు. ఉమ్, లేదు నేను కంటెస్ట్ చేస్తా అని చెప్పి నేను పట్టుదలతో టికెట్ తీసుకున్నా. కానీ 1060 ఓట్లతో చిన్న మెజారిటీ కదా, ఎంత బాధ అనిపించలేదా మీకు? సార్ ఏం బాధ ఉన్నా లేకపోయినా ఒక మాట చెప్తాను సార్, మనకు అంబర్పేట నియోజకవర్గంలో లాస్ట్ 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. అవును, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చాలా బలోపేతంగా చేసినాం. చేశారు. 1060 ఓట్లతో ఓడిపోవడం అంటే చాలా చిన్న విషయం కదా, అదొకటి. ఆల్మోస్ట్ గెలిచినట్లే మీరు. అంటే అంత కొంచెం మార్జిన్ పెద్దగానే ఉండేదండి. కాకపోతే ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ఇంకా పుంజుకున్నాం, ఉమ్, పార్లమెంట్ ఎలక్షన్స్ ఇంకా పుంజుకున్నాం. ఉమ్. రానున్న ఎలక్షన్స్ లో మేము 100% అంబర్పేట సీట్ గెలుస్తాం. మీరే పోటీ చేస్తారా అంబర్పేట నేను నుంచి? పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీలో మొదలెట్ సీట్లు మనం డిక్లేర్ చేసుకోలేము. ఉమ్. కాబట్టి బరాబర్గా అంబర్పేట మీ ఉద్దేశం అంబర్పేట అంబర్పేట ఉందా, ఖైరతాబాద్ చేయాలనుందా? అంబర్పేట్ టికెట్ నేనే ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్ఛార్జ్. ఉమ్, నెక్స్ట్ అక్కడ నుంచి మేము 100% గెలుస్తాం. ఉమ్. కానీ పార్టీ టికెట్లు అనేది పార్టీ డిసైడ్ చేస్తారు. సరే, ఓకే, పార్టీ కానీ టికెట్ ఎవరైనా 90% డిసైడ్ చేయని మీ ఉద్దేశంలో మీకు ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఉంది నెక్స్ట్ ఎలక్షన్ లో? నాకు ఎక్కడ టికెట్ ఇస్తే అక్కడ నుంచి పోటీ చేస్తా, అంబర్పేట నుంచే పోటీ చేస్తా. ఓకే, ఖైరతాబాద్ లేదు మీకు ఇంకా? ఖైరతాబాద్ ఎందుకంటే మళ్ళీ దానం నాగేంద్ర ఇటు వచ్చేసారు. దానం నాగేందర్ గారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఉమ్, నేను అంబర్పేట ఇన్ఛార్జ్. ఉమ్, ఇప్పటికైతే క్లారిటీ ఉంది. విజయారెడ్డి ఉండే ఇంతకుముందు మీకు పోటీ, ఇప్పుడు మళ్ళీ దానం నాగేంద్ర కూడా వచ్చారు. సో సార్ నాకు పోటీ అనేది ఏముండదండి, మేము అందరం కాంగ్రెస్ కార్యకర్తలమే. ఉమ్, దానం నాగేందర్ గారు ఉమ్, ఉంటే దానం నాగేందర్కే వస్తుంది టికెట్, ఉమ్, లేదా ఏ దానం నాగేందర్ కాకపోతే
ఆయన వేరేది ఏదైనా ఎంచుకుంటే ఆయనకు వస్తుంది, అది ఆయన డిస్క్రిప్షన్. కానీ ఖైరతాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు దానం నాగేందర్ గారే, అంతే. ఎవరెన్ని చేసినా అంతే కదా, దాన్ని అయితే మనం తిరగరాయలేం కదా. అవును. ఇప్పుడు ఖైరతాబాద్కు బై ఎలక్షన్ జరిగే అవకాశం ఉందా? మీ అవగాహన సార్ ఎందుకు వస్తుంది సార్ బై ఎలక్షన్? డిస్క్వాలిఫై పిటిషన్స్ అన్నీ ఉన్నాయి కదా సార్. ఆ పిటిషన్ సుప్రీంకోర్టు పరిధిలో, స్పీకర్ పరిధిలో ఉంది. మీరు కానీ మేము కానీ ఇక్కడ కూర్చొని మాట్లాడినా కానీ తప్పవుతుంది. ఒకవేళ బై ఎలక్షన్ ఉంది, ఒకవేళ బై ఎలక్షన్ వస్తే నాకు అనిపిస్తున్నది బై ఎలక్షన్స్ ఎందుకు వస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు లాస్ట్ టైం కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరు తీసుకుంటే బై ఎలక్షన్ వచ్చిందా సార్? అప్పుడు ఎందుకు రాలేదు సార్? అంటే అప్పుడు వాళ్ళు అఫీషియల్ గా మారిండ్రుగా. అఫీషియల్ గా ఏముంటుంది సార్? అన్అఫీషియల్ 17 మంది కలిసి ఒకేసారి గుంపుగా వెళ్ళిండ్రుగా. సార్ ఇవన్నీ కూడా మనము సాకు వాస్తవమే, కానీ వాళ్ళు టెక్నికల్ గా చేశారు కదా అంటున్నాను. టెక్నికల్ గా ఏం చేయాలి? ఇప్పుడు అనుకుంటే టీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఖాళీ అవుతుంది. ఇప్పుడు అనుకుంటే మేము మరి ఎందుకు అనుకోవట్లే? లాస్ట్ ముగ్గురే మిగులుతారు. కాదండి, ఇప్పుడు మీరు ఎందుకు అనుకోవట్లేదు? మాకు అట్లాంటి పనులు చేసే అలవాటు లేదు. లేనప్పుడు వీళ్ళని 8 మందినే ఎందుకు తీసుకున్నారు? మళ్ళీ కొత్తగా ఎవరినో చేర్చుకున్నారు. ఏడా తీసుకోలేదు. వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామంటున్నారు. ఓకే. వాళ్ళ నాయకుని మీద నమ్మకం లేక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా కాన్స్టిట్యున్సీని మేము డెవలప్ చేసుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీతో మేము కలిసి పనిచేస్తామని మాట్లాడుతున్నారు. ఓకే. మా కాంగ్రెస్ పార్టీలో వచ్చి వాళ్ళు ఏం జాయిన్ కాలేదు. ఎవరు మిగిలే ముగ్గురు ఎవరు? ఒకవేళ మీరు మిగిలితే కేసీఆర్, హరీష్, కేటీఆర్, వాళ్ళు ముగ్గురు తప్పించి అందరు వస్తారు. అంతేనా? ఓకే. గ్యారంటీ. ఒకవేళ గేట్లు ఓపెన్ చేస్తే ముఖ్యమంత్రి గారు ఒక్క మాట మాట్లాడితే రేపు వాళ్ళ పార్టీ మొత్తం ఖాళీ అవుతుంది. సో అంత స్థాయిలో అభివృద్ధి డెఫినెట్ గా. ఇవాళ నియోజకవర్గం కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం అందరు ఎమ్మెల్యేలు గారు ముఖ్యమంత్రి గారితో కలిసి మేము పనిచేస్తామని చెప్పి ముందుకు వచ్చిండ్రు. వాళ్ళు కాండువా మార్చుకోనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం మేము తీసుకోవాలి. ఇంకోటి, మీ రాజకీయ ప్రత్యర్థులు మీ మీద చేసే ఇంకో ఆరోపణ ఏంటంటే, ఈ జూబ్లీ హిల్స్ ఏరియాలో హైదరాబాద్ చుట్టూ ఏ ల్యాండ్ కాంట్రవర్సీ ఉన్నా ఏదైనా కూడా సెటిల్ చేసుకోవాలంటే రేవంత్ రెడ్డితో రోహిన్ రెడ్డికి టోకెన్ ఇస్తే అయిపోతుంది పని. సార్ ఎవడైనా ఈ ఆరోపణ చేసినాడు. మన దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నది ఇక్కడ. అవును. పెద్దమ్మ లేకపోతే పెద్దమ్మ టెంపుల్కి వచ్చి నాకు ఎవ్వరన్నా హైదరాబాద్లో లేకపోతే వాళ్ళ పిల్లల మీద ఒట్టన్నేయాలి, లేకపోతే నేనన్నా ఒట్టేస్తా, బాగా చెప్తా చెప్పాను. ఈ గాలి మాటలు మాట్లాడద్దు. ఎవడన్నా ల్యాండ్ సెటిల్మెంట్లో నా దగ్గరకు వచ్చి నేను పైసలు ఇచ్చిన అని చెప్పానంటే నేను ఒప్పుకుంటా. ఎందుకు మిమ్మల్ని అంత ఇవన్నీ కొంతమంది ఉన్నారా సార్? ఇప్పుడు ఒక మాట చెప్తా, ఓర్వలేని వాళ్ళందరూ శత్రువులే. ఇప్పుడు మన మీద ఓర్వలేని వాళ్ళందరూ మన శత్రువులే. నేనేదో ముఖ్యమంత్రి గారు ఎంబడి తిరుగుతున్నా అని చెప్పేసి చాలా మంది చాలా ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఈ లాస్ట్ 2 yearsలో ఎక్కడన్నా కానీ కన్స్ట్రక్టివ్గా నా మీద ఒక అలిగేషన్ వచ్చిందా? మీరు చెప్పండి. ఏదో వాడన్నాడండి, వీడన్నాడండి అంటే మస్తు మాట్లాడతారు. మీ గురించి కూడా చెప్తారు, నా గురించి కూడా చెప్తారు. అది నిజమైపోతే పోనీ నాకు టోకన్లు ఇచ్చినోడు రమ్మనండి, నా ముందట వచ్చి చెప్పానండి. పోనీ ఏ భూమిని సెటిల్మెంట్ చేసిన సెటిల్మెంట్ దన్నా చేసినది సెటిల్మెంట్ అన్న బయట పెట్టమనండి. మీకైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి కదా. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పటి నుంచి కాదు, 20 ఏళ్ళ నుంచి చేస్తా. ఓకే. నాకు మంచిగున్న ప్రాపర్టీ కొనుక్కుంటాను, అమ్ముతాను, మళ్ళీ వేరే దగ్గర కొనుక్కుంటాను. దాంతో తప్పులేదు. కానీ ఏ లిటికేషన్ భూములైనా మనం ఇన్వాల్వ్మెంట్ ఉన్నదనేది నన్ను అడిగాను. ఎందుకు చేసుకోవద్దు? రియల్ ఎస్టేట్ మీరు చేసుకోరా? ఎవరేం చేసుకో, మరి తప్పేముంది దాంట్లో? బిజినెస్ అది ఏముంది. మనం ఏమన్నా డ్రగ్స్ అమ్ముతలేము, అవును, లేకపోతే మాఫియా పనులు ఏం చేస్తలేము కదా. మనం అమ్ముకునేది బాగా చెప్తా, దానికి పోనీ అది తప్పు అని చెప్పండి, ఆ బిజినెస్ బంద్ చేస్తాం. బాజాప్తా చేస్తాము. బాజాప్తా ఎట్లాంటివి చేసుకుంటానంటే నా వరకు నేను చేసుకుంటాను. నాకు కూడా పిల్లలు ఉన్నారు, నేను కూడా బతకాలి. రాజకీయాలు అన్నాక ఖర్చులు, మరి ఖర్చులు ఉంటాయి. మరి ఏం చేయకపోతే ఎట్లా బతుకుతామండి? పోనీ చేసేదాన్ని తప్పు పని చేస్తున్నామంటే బాజాప్తా ఇవాళ రోజు సార్ ఒక మాట, ఈ రోజులా ఏది దాగాలనుకునే దాగదు. మనం ఏదన్నా మీరు ఒక్కడన్నా ఏదన్నా పని చేస్తే దాంట్లో ఇల్లీగల్ యాక్టివిటీ చేసినామంటే ఇవాళ కాకపోయినా రేపన్నా బయటికి వస్తుంది. నేను లాస్ట్ 30 years నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఒక సింగిల్ అలిగేషన్ లేదు నా మీద. ముఖ్యమంత్రి గారితో లాస్ట్ 2 years నుంచి ట్రావెల్ అవుతున్నా, ఒక సింగిల్ అలిగేషన్ ఎక్కడన్నా నేను ఇంటర్ఫియర్ అయినాని లేకపోతే ఇల్లీగల్ పనులు ఏమన్నా నేను చేసినానని ఎవరన్నా మీ కెమెరా ముందట వచ్చి చెప్పమనండి.
ఏది కూడా చాలా మంది మమ్మల్ని ఉల్టా బెదిరిస్తారు. ఉమ్. ఇంకా ఉమ్. మీ గురించి అట్లా చెప్తాము, మీ గురించి ఇట్లా చెప్తాం, ఉమ్. మాకు ఇది చేయండి అది చేయండి అని బెదిరిస్తే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎవరెవరు ఉంటారు పార్టీ వల్ల బయట వాళ్ళు ఉంటారు, మాకు పైసలు ఇయ్యండి, లేకపోతే మీకు అట్లా ఇట్లా అంటారు. ఇట్లాంటి చాలా ఉంటాయి. ఎవరు బెదిరించారండి? మస్తు మంది ఉంటారు. ఒకటి చెప్పండి ఎగ్జాంపుల్స్ ఏముంటాయండి? పేర్లు వద్దు, అంటే ఇన్సిడెంట్ చెప్పండి. ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయండి. ఎట్లుంటాయని అంటే ఏదో ఒకటి బ్లాక్ మెయిలింగ్స్ ఉంటాయి. మీరు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లుండే జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏదో ఒకటి గాలి అలిగేషన్స్ చేస్తామంటారు.